నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ మంచు మనోజ్ పై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫైట్ సన్నివేశం చేస్తున్న సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. గాయం అనంతరం బాలకృష్ణను సమీప ఆసుపత్రికి తరలించారు. మీడియా బ్రేకింగ్ న్యూస్. నటుడు నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. కాకినాడ పోర్టులో సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో బాలకృష్ణ మంచు మనోజ్ పై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఫైట్ సన్నివేశం చేస్తున్న సమయంలో బాలకృష్ణ మోకాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. గాయం అనంతరం బాలకృష్ణను సమీప ఆసుపత్రికి తరలించారు. మా కరెస్పాండెంట్ కమేశ్వరరావు పూర్తి సమాచారం అందిస్తారు. కమేశ్వరరావు, ప్రస్తుతం బాలకృష్ణ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎలా జరిగింది? చూసుకుంటే మీరు నందమూరి బాలకృష్ణకు షూటింగ్ లో అయితే మాత్రం షూటింగ్ లో చిన్నపాటి ప్రమాదం అయితే సంభవించింది. కాకినాడ పోర్ట్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వహిస్తున్న యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ సన్నివేశం ఈ ప్రమాదం అయితే సంభవించిందని చెప్పి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ అక్కడ ఒక ఫైట్ సీన్ తీస్తుండగానే కాలు జారి పడిపోయినట్టు, మోకాలకి స్వల్ప గాయాలైనట్టు మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఈ బాలకృష్ణ ఇది 111వ చిత్రం. సినిమాలో భాగంగా మంచు మనోజ్ బాలకృష్ణ మధ్య యాక్షన్ సీన్స్ అయితే మాత్రం కాకినాడ సీపోర్ట్ లో అయితే చిత్రీకరిస్తున్నారు. గత 3 రోజుల నుంచి కూడా అక్కడ షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే షూటింగ్ కొనసాగింది. ఈ రోజు మాత్రం ఫైట్ సీన్ లో కొద్దిగా చిన్నపాటి గాయాలు అయ్యాయని చెప్పేసి షూటింగ్ సంబంధించిన ప్రొడక్షన్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం బాలేని గాయం తగిలిన బాలేని క్యారీ వ్యాన్ కి అయితే తరలించారు. అనంతరం కూడా చికిత్స నిమిత్తం కాకినాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొస్తున్నట్టయితే సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికి బాలకృష్ణకు సంబంధించిన 111వ చిత్రంగా ఈ చిత్రం అయితే రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మలినేని గోపీచంద్ అయితే మాత్రం ఈ చిత్రం అయితే గత 3 రోజుల నుంచి కూడా కాకినాడలో పలు ప్లేసెస్ లో అయితే షూటింగ్ చిత్రీకరణ అయితే జరిగింది. ఈ రోజు ఒక్కసారిగా కాకినాడ సీ పోర్ట్ సంబంధించిన పోర్ట్ లో ఈ సంబంధించి ఏదైతే ఉందో బాలకృష్ణ మంచు మనోజ్ మధ్య ఫైట్ సీన్ అయితే చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ సీన్ చిత్రీకరించే దాని మీద పైన రోప్ సంబంధించిన తాడు జాకీ జారి ఇంచుమించుగా బాలకృష్ణ కిందకి జారి పడిపోయినట్టయితే తెలిసింది. దీనికి సంబంధించి బాలకృష్ణకి చిన్నపాటి గాయాలు తగిలే చెప్పింది, పెద్దగా ఇంజూర్ కాలేదని చెప్పేసి ప్రొడక్షన్ సిబ్బంది అయితే సమాచారం చెప్తున్న పరిస్థితి. ఇంచుమించుగా మనకు సేపట్లో పూర్తిస్థాయిగా బాలకృష్ణ సంబంధించిన హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ చేయనున్నాం అని చెప్పేసి ప్రస్తుతానికి అపోలో డాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. మనకు సేపట్లో బాలకృష్ణ సంబంధించి ఏంటి అనే దాని మీద ఏ గాయాలేదు అసలు అనే దాని మీద అయితే మనకు సేపట్లో పూర్తి సమాచారం అందనుంది. ప్రస్తుతానికి బాలకృష్ణ సంబంధించిన షూటింగ్ అయితే రద్దు చేశారు. దానికి సంబంధించిన అక్కడ ఉన్న కో ఆర్టిస్టులందరినీ కూడా క్యారీ వ్యాన్లు అయితే మాత్రం హోటల్స్ కే తరలించిన పరిస్థితి. ప్రస్తుతానికి బాలకృష్ణతో పాటు మలినేని గోపీచంద్ డైరెక్టర్, ఇంకా మరికొంతమంది ప్రొడక్షన్ సిబ్బంది కూడా బాలకృష్ణతో పాటు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి బాలకృష్ణకి అయితే హాస్పిటల్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుందనే సమాచారం ఉంది. అంటే కమేష్, మోకాలికి స్వల్ప గాయమైనట్టుగా తెలుస్తోంది. అంటే ఏమైనా శస్త్రచికిత్స చేసేంత గాయం అయిందా? ప్రస్తుతానికి బాలకృష్ణ సంబంధించి చిన్నపాటి గాయాలు తగినట్టయితే మాత్రం తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మాత్రం ఆయనకి వైద్య పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఏ మేర గాయాలు అయ్యాయనే దాని మీద పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆర్థోపెడిక్స్ అయితే మాత్రం ఆయనకి ఆర్థోపెడిక్ అండ్ న్యూరాలజీ డాక్టర్స్ అయితే మాత్రం ఆయన ప్రస్తుతానికి ఏదైతే ఉందో స్కానింగ్ అవి జరుపుతున్నారు. అనంతరం మనకు సేపట్లో గాయాలు చిన్నవా, దానికి సంబంధించి ఎటువంటి సర్జరీకి అవసరం పడతాయనే దాని మీద అయితే మాత్రం మనకు సేపట్లో అయితే మాత్రం డాక్టర్స్ అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బాలకృష్ణకి అయితే ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రస్తుతానికి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినట్టు మనకి తెలుస్తా ఉంది. రైట్ కమేష్, థ్యాంక్ యూ.